అసలు 4000 వాచ్ అవర్స్ రావడం సాధ్యమేనా 1 ఇయర్‌లో? ఇదంతా పెద్ద స్కామ్. ఇది యాక్చువల్‌గా ఇది చాలామందికి ఉండే డౌట్ అండి. ఏంటంటే ఎక్కువగా హస్బెండ్స్‌కి వస్తా ఉంటదనమాట ఈ డౌట్. వైఫ్స్ ఛానల్స్ చేస్తా ఉంటారు కదా! సో, అంటే వీళ్ళు పడే స్ట్రగుల్ చూసి ఏంటి ఇంత చేస్తున్న వాచ్ అవర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. అసలు 1 ఇయర్‌లో వస్తాయా వాచ్ అవర్స్? ఒరిజినల్‌గా గ్యారంటీగా రావు. అయి కొనుక్కుంటే తప్ప రావు అనే డౌట్ చాలామందికుంది. నన్ను అడుగుతా ఉంటారు. అందుకే నేను ఇది యాడ్ చేయడానికి కూడా అదే రీజను. 1 ఇయర్‌లో ఇది యాక్చువల్‌గా ఆలోచించాల్సింది 1 ఇయర్‌లో రావాలని కాదు. ఎప్పుడైనా సరే లాస్ట్ 365 డేస్‌లో 4000 వాచ్ అవర్స్ రావాలి. అది పాసిబుల్లా అంటే పాసిబుల్. ఖచ్చితంగా పాసిబుల్. ఎందుకంటే బోలెడన్ని ఛానల్స్ మానిటైజేషన్ అయినియి. మనం పెట్టిన ఒక వీడియో నుంచినే వ్యూస్ రావాలి లేదా 10 వీడియోస్ నుంచే వ్యూస్ వచ్చేయాలని అనుకోకూడదు. కంటెంట్ మంచిగా ఇస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. అండ్ మనం ఒకటే కంటెంట్ పెడితే ఖచ్చితంగా రీచ్ వస్తుంది ఛానల్. వ్యూస్ రావట్లేదు అనుకోకుండా కంటిన్యూస్‌గా వీడియోస్ పోస్ట్ చేయాలి. మనం ఒక పని గనక దీక్షగా చేస్తే కొన్ని రోజుల పాటు అది మనకు అలవాటైపోతది. సేమ్ యూట్యూబ్ అయినా అంతే. మనం ఒక పనిని వదలకుండా చేసాము అంటే ఖచ్చితంగా సక్సెస్ వచ్చి తీరుతది ఆ పనిలో. ఓన్లీ థింగ్ మనం ఓపికగా వెయిట్ చేయాలి ఒకటి. అండ్ ఇంకోటేంటంటే కన్సిస్టెంట్‌గా ఆ పననేది కంపల్సరీ చెయ్యాలి. మనకి ఇష్టం ఉన్నా లేపోయినా సరే చెయ్యాల్సిందే అంతే. వ్యూస్ రావట్లేదని మధ్యలో ఆపేసి మళ్ళీ ఎప్పుడో స్టార్ట్ చేసి ఇవన్నీ వద్దు. కంటిన్యూస్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తే కంపల్సరీ వాచ్ అవర్స్ వస్తాయి. ఇందులో డౌటే లేదసల. షార్ట్స్ పైన కాకుండా లాంగ్ వీడియోస్ ఎక్కువగా కాన్సంట్రేట్ చేయండి. షార్ట్స్‌కొచ్చే అవర్స్ ఎట్లాగో కలవ్వు. సో, లాంగ్ వీడియోస్ కంపల్సరీ పెట్టడానికే చూడండి. కనీసం మానిటైజేషన్ అయ్యే వరకు అయినా. ఎందుకంటే మనకు వాచ్ అవర్స్ రావాలి కదా! షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అవ్వడం అనేది కష్టం. కష్టమని ఎందుకంటున్నాను అంటే నేను చాలా ఛానెల్స్ చూసాను. నేను మానిటైజేషన్ చేసిన ఛానెల్ కూడా 1 ½ ఇయర్ అయింది వాళ్ళకి. 3,000,000 వ్యూస్ మానిటైజేషన్ అయ్యి. 10,000,000 వ్యూస్ రావట్ల. మానిటైజేషన్ అవ్వదు కదా! 10,000,000 వ్యూస్ వస్తేనే కదా షార్ట్స్ పెడుతుంటే. సో, వాళ్ళు లాంగ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారనమాట. సో, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తా వాచ్ అవర్స్ రావాలి మెయిన్ అది. సో, మీరు ఛానల్ పెట్టినప్పటి నుంచే పోనీ పెట్టలేదు ఇప్పటి వరకు, ఇప్పటి నుంచన్నా పెట్టండి. షార్ట్స్‌లో మానిటైజేషన్ అనేది అందరికీ పాసిబుల్ కాదు. లక్కీగా ఏదన్నా ఒక 2, 3 వీడియోస్ వైరల్ అయితేనే తప్ప మామూలుగా రావడం అనేది ఇంపాసిబుల్. లాస్ట్ 90 డేస్‌లోనే రావాలి మళ్ళీ. అంటే మీకు లాస్ట్ 90 డేస్‌లో 3,000,000 వ్యూస్ వచ్చి మానిటైజేషన్ అయిపోయిందనుకోండి. మళ్ళీ మీకు ఆ 3,000,000 వ్యూస్‌తో పాటు 10,000,000 వ్యూస్ కూడా ఉంటేనే లాస్ట్ 90 డేస్‌లో ఎప్పుడైతే 10,000,000 వ్యూస్ వస్తాయో అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అవుతది. అది 3 మంత్స్‌లో అయిపోవాలి కదా! బట్ ఇక్కడేంటంటే మనకు 1 ఇయర్ టైం ఉంటది లాంగ్ వీడియోస్‌కి. సో, లాంగ్ వీడియోస్ ఎక్కువగా చేయాలి. అండ్ వాచ్ అవర్స్ గురించి ఆలోచించకుండా మీరు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మనం చేసే పని మనం కరెక్ట్‌గా చేస్తే అన్నీ అవే జరుగుతాయి. అండ్ ఒకటేంటంటే షార్ట్స్‌కే వ్యూస్ వస్తున్నాయి. లాంగ్ వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదు. అందుకే షార్ట్సే పెడుతున్నాం అని చెప్తా ఉంటారు చాలామంది. మీరు షార్ట్స్ మానేసి లాంగ్ వీడియోస్ పెట్టండి. వ్యూస్ వస్తాయి కంపల్సరీ. ఎందుకంటే షార్ట్స్ అది గ్రాఫ్ అది చూసుకోవడానికి బావుంటది వ్యూస్ వస్తాయి. బట్ ఇందులో గ్రాఫ్ ఉండదు కదా! సో, అందుకే పెట్టబుద్ధి అవ్వదనమాట. మీకు పెట్టబుద్ధి అయినా కాకపోయినా లాంగ్ వీడియోస్ ఎక్కువగా పెట్టండి. ఎందుకంటే మీరు చూడండి ఏ ఛానల్‌కైనా సరే ఎక్కువ శాతం షార్ట్స్‌కి వ్యూస్ వస్తే లాంగ్ వీడియోస్‌లో వ్యూస్ రావు. లాంగ్ వీడియోస్‌లో వ్యూస్ వచ్చే వాళ్ళకి షార్ట్స్‌లో ఎక్కువ వ్యూస్ రావు. కొన్ని ఛానల్స్‌కే ఉంటదట్లా. రెండిటికి వ్యూస్ వచ్చేది కొన్ని ఛానల్సే ఉంటాయి. అది లక్ ఇంక అంతే. సో, మీరు లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేయండి ఎక్కువగా. వాటికి వ్యూస్ వస్తే మీకు మంచిగా రెవెన్యూ తర్వాత కూడా హెల్ప్ అవుతది. రెవెన్యూ కూడా మంచిగా వస్తది. షార్ట్స్ ఏం మానొద్దు. షార్ట్స్ కూడా పెట్టండి అది మీ ఇష్టం. కానీ లాంగ్ వీడియోస్ పైన ఎక్కువగా కాన్సంట్రేట్ చేస్తేనే మనకి వాచ్ అవర్స్ అనేది వస్తాయన్నమాట. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నా ఛానల్‌లో ఈ ఛానల్‌లో షార్ట్స్ వచ్చాయి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటికే షార్ట్స్ వచ్చాయి 3 ఇయర్స్ బ్యాక్. అయితే నేను ఒక్క షార్ట్ కూడా పెట్టలేదు. చాలామంది చెప్పేవాళ్ళు మీరు షార్ట్స్ పెట్టండి అనేసి. నేను అసలు ఒక్క షార్ట్ కూడా పెట్టలేదు. ఎందుకంటే నాకు కరెక్ట్ వాచ్ అవర్స్ తెలియాలి అనేసి. ఎందుకంటే మనకి షార్ట్స్‌లో వచ్చే వాచ్ అవర్స్ కూడా కలిసిపోతాయి. ఎక్కడ మన లైఫ్ టైమ్‌లోను ఈ డాష్‌బోర్డ్‌లో. సో, అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం అవి కలవ్వు గదా! రావాల్సిన 4000 అవర్స్‌లో కలవ్వు. సో, మనకి కరెక్ట్‌గా తెలీదు అనేసి నేను ఒక్క షాట్ కూడా పెట్టలేదు. నాకు మానిటైజేషన్ అవ్వడానికి 9 మంత్స్ పట్టింది. కరెక్ట్‌గా 9 మంత్స్ తర్వాత మానిటైజేషన్ అయ్యిందనమాట. సో, అప్పుడు నేను ఫస్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ షాట్ అనేది అప్‌లోడ్ చేశాననమాట. సో, అట్లా లాంగ్ వీడియోస్‌కే మనకు బెనిఫిట్ ఎప్పుడైనా సరే. అంటే నేను చేశానని మీరు అదే చేయమని కాదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అది. మీకేది కరెక్ట్ అనిపిస్తే ఫైనల్‌గా అదే ఫాలో అవ్వండి. కానీ వాచ్ అవర్స్ కావాలి అంటే మాత్రం లాంగ్ వీడియోసే సొల్యూషన్ మనకి. చెప్పాను కదా! 10,000,000 వ్యూస్ రావడం అనేది అన్ని కంటెంట్‌లకి అంత ఈజీ కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళేంటంటే జస్ట్ 1 వీక్ బ్యాక్ ఛానల్ పెట్టి నాకసలు వాచ్ అవర్స్ రావట్లేదు. నేనసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక 1 మంత్‌కే
1 మంత్‌కే అట్లా అయిపోతే ఎట్లా చెప్పండి? కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా మానిటైజేషన్ అవ్వని వాళ్ళు ఉన్నారు ఇంకా. సో, మెయిన్ ఏంటంటే 1 వీక్ మీరు కన్సిస్టెంట్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తా ఉంటే ఏదో ఒక వీడియోకి రీచ్ వస్తది. ఒక లక్కీ వీడియో ఉంటది మనకంటూ. ఆ వీడియో వచ్చే వరకు వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళటమే, ఒకటే కంటెంట్ పైన మెయిన్‌గా అదే ఫోకస్ చేయడం అది. మెయిన్‌గా యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే పేషెన్స్, పేషెన్స్, పేషెన్స్. పేషెన్స్ ఇస్ ద కీ అంతే. అంతకంటే వేరే ఏమీ లేదు. ఎందుకంటే ఇన్ని ఛానల్స్‌లో నుంచి మన ఛానల్ రీచ్ అవ్వాలి, వ్యూస్ రావాలి అంటే టైం పడతది. వెయిట్ చేయాలి. ఓపిక ఉండాలి. మిక్స్డ్ కంటెంట్ వల్ల ఏంటంటే చాలా నెగెటివ్ అవుతుందన్నమాట ఛానల్‌కి. మనకేంటంటే జనరల్‌గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మనకంటూ ఒక ఛానల్ ఉందని చూపించుకోవాలనిపిస్తూ ఉంటది. సో, ఏది తీస్తే అది పెట్టేయాలనిపిస్తూ ఉంటది. ఏది తీస్తే అది మాత్రం అస్సలు పెట్టొద్దు. అది మ్యూజిక్‌తోనూ పెట్టొద్దు, వాయిస్ ఓవర్ ఏదైనా సరే మీరు ఒకటే కంటెంట్, మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో అదే చేయండి అంతే. దానికి మించి మీరు వేరే దానికి అసలు వెళ్ళొద్దు. అది ఎప్పటికైనా మీకు అది చేసేటప్పుడు తెలీదు. తర్వాత అర్థమవుతుంది దానివల్ల వచ్చే నెగెటివ్స్ ఏంటనేది. అది. సో, మీరు ఈ వాచ్ అవర్స్ సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమేనండి. సాధ్యం అవ్వకుండా ఇన్ని ఛానల్స్‌కి మానిటైజేషన్ అయితే అవ్వదు గదా! అండ్ ఇప్పుడు మీకు 1 ఇయర్‌లోనే అయిపోవాలని గూడా ఏమి లేదు. ఎప్పుడైనా లాస్ట్ 365 డేస్ ఇప్పుడు మీరు ఈరోజు ఛానల్ క్రియేట్ చేశారు 2025లో. మీకు వాచ్ అవర్స్ 2027 నాటికి లాస్ట్ 365 డేస్‌లో వచ్చినాయి అనుకోండి. అప్పుడేదో ఒక వీడియో వైరల్ అయ్యి దానికి వ్యూస్ వచ్చినాయి అనుకోండి. అప్పుడు కూడా మానిటైజేషన్ అవుతది. మీకు 1 ఇయర్‌లోనే అయిపోవాలని ఏం లేదు. ఎప్పుడైనా ఈ రోజు నుంచి వెనక్కి అది 10 సంవత్సరాల తర్వాత అయినా సరే, ఈ రోజు నుంచి వెనక్కి 365 డేస్‌లో 4000 అవర్స్ ఉండాలి మీకు అది. ఈవెన్ ఇదైనా అంతే. ఎప్పుడైనా సరే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అంటే లాస్ట్ 90 డేస్‌లో అది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవ్వదు. 10 సంవత్సరాలు కూడా అవ్వదు అసలు చెప్తున్నా. ఎప్పుడైనా లాస్ట్ 365 డేస్‌లోనే లాస్ట్ 90 డేస్‌లోనే ఉండాలన్నమాట వ్యూస్ షార్ట్స్‌కైతే. అప్పుడు మీకు ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవుతుంది. అది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇది. సాధ్యం కానిదంటూ ఏది ఉండదు. మనం మెయిన్ కరెక్ట్‌గా మన పని మనం కరెక్ట్‌గా చెయ్యాలి. అది. మేము కరెక్ట్‌గానే చేస్తున్నాము, మాకైనా వ్యూస్ రావట్లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు మిస్టేక్ చేస్తున్నారు కాబట్టే మీకు వ్యూస్ రావట్లేదు అనేసి అనుకుంటూ మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ వీడియోస్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోకి కూడా నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తా. వీడియోకి కూడా ఇంప్రూవ్‌మెంట్ చూపించాలి. మన ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అండ్ మీరు చేసే టైప్ ఆఫ్ కంటెంట్ వేరే ఛానల్స్ చూడండి, తప్పేం లేదు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది చూడండి. చూసి వాళ్ళకి ఎందుకన్ని వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి, అట్లా అనుకుంటూ ఇంప్రూవ్మెంట్ వాళ్ళనేం కాపీ కొట్టమని నేనేం చెప్పను. మీ ఓన్ వేలోనే మీరు వెళ్ళాలి. అండ్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది దాన్ని బట్టి ఇంకా మనం ఇంకెంత బాగా చేయొచ్చు, అలా ఇంప్రూవ్మెంట్ చూపించుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు అంటూ వస్తుంది మనకి. అది వచ్చినప్పుడు కంపల్సరీ మానిటైజేషన్ కూడా అవుతుంది. వాచ్ అవర్స్ వస్తే మానిటైజేషన్ కూడా అవుతుంది. ఓన్లీ థింగ్ ఓపిక ఉండాలి అంతే. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.